ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు భారతదేశం గర్వించదగ్గ ఆపరేషన్ ఇది. అంటే పాకిస్తాన్ ఉగ్ర మూకలను మట్టు పెట్టేందుకు చేసినటువంటి ఆపరేషనే ఆపరేషన్ సింధూర్. చాలామందికి ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు పేరు పెట్టారో డౌట్ రావచ్చు. ఆపరేషన్ సింధూర్ అంటే చూశారు కదా, కుంకుమ అంటే ప్రతి భారతీయుడు నుదుటిని పెట్టుకునే కుంకుమ. ప్రత్యేకించి భారతదేశంలో ప్రతి భారత స్త్రీ, ఇంకా చెప్పాలంటే ప్రతి భారత హిందూ స్త్రీ నుదుటిన కుంకుమ పెట్టుకుంటారు. సో అలాంటి కుంకుమని చెరిపేశారు పాకిస్తాన్ ఉగ్ర మూకలు. దాదాపు 26 మందిని పెహల్గామాలో అత్యంత దారుణంగా కాల్చి చంపారు భారత పౌరుల్ని పాకిస్తాన్ ఉగ్రవాదులు. అయితే మతం అడిగి మరి అత్యంత దారుణంగా కాల్చిన సంఘటన యావత్తు భారతదేశాన్ని గుండెలు రగిలేలా చేసింది. ప్రతి భారతీయుడు ఒక అగ్ని కణంలా రగిలిపోయాడు. ఇంత అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రపంచంలో మతం పేరుతోటి మతాన్ని అడిగి భారతదేశంలోకి చొరబడి పాకిస్తాన్ ఉగ్ర మూకలు మరి హిందువులను అత్యంత దారుణంగా కాల్చి చంపిన ఘటనపై యావత్ దేశమంతా కూడా రగిలిపోయింది. సో కాబట్టి ఏ భారత స్త్రీ నుదిటి మీద ఉన్నటువంటి ఆ కుంకుమని చెరిపేశారో పాకిస్తాన్ ఉగ్రమూకలు, అదే కుంకుమ పేరుతోటి ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి ఆపరేషన్కి ఒక పేరు పెట్టి మరి పాకిస్తాన్ ఉగ్ర మూకలపైకి భారత ఆర్మీ విరుచుకుపడింది. ఏప్రిల్ 7, 2025 తెల్లవారుజామున 1:44 పాకిస్తాన్కి చెందినటువంటి 9 ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి గ్రూపులపై భారత ఆర్మీ మిస్సైల్తో దాడి చేసింది. దాదాపు 90 నుంచి 100 మందికి పైగా పాకిస్తాన్ టెర్రరిస్టులను భారత సైన్యం మట్టు పెట్టింది. ఏ భారతీయ హిందూ స్త్రీ నుదుటిన ఉన్నటువంటి కుంకుమని చెరిపేశారో పాకిస్తాన్ ఉగ్ర మూకలు, ఏ భారతీయ స్త్రీని అవమానపరిచారో వెళ్ళి మోడీకి చెప్పుకోండి అని చెప్పేసి అత్యంత దారుణంగా అవమానించి దారుణంగా వారి భర్తలను వారి కళ్ళెదుటే కాల్చి చంపారో అలాంటి భారతీయ హిందూ స్త్రీ సగర్వంగా తలెత్తుకునే విధంగా ఉండాలంటే ఈ పాకిస్తాన్ ఉగ్ర మూకలకు బుద్ధి చెప్పాలని చెప్పేసి భారతీయ హిందూ స్త్రీల ఆత్మ గౌరవానికి ప్రతీకంగా పుట్టిందే ఈ ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ఉగ్ర మూకల గుండెల్లో తూటాలను దించింది. పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలపై భారత ఆర్మీ మిసైళ్లతో విరుచుకుపడింది. 9 పాకిస్తాన్కి చెందినటువంటి ఉగ్రమూకల స్థావరాలను గుర్తించి మరి వారి మీద భారత ఆర్మీ మిసైళ్లతో దాడి చేసింది. 90 నుంచి 100 మంది టెర్రరిస్టులను ఇప్పటికీ భారత ఆర్మీ మట్టు పెట్టింది. ఇంకా పాకిస్తాన్లో ఎక్కడెక్కడ ఉగ్రమూకలకు సంబంధించినటువంటి స్థావరాలు ఉన్నాయో అవన్నీ వెతికి వెంటాడి ఇదే ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ఉగ్రమూకల యొక్క గుండెల్లో గుణపాలు దించుతుంది అని చెప్పేసి సగర్వంగా ప్రతి భారతీయుడు చెప్పుకునే విధంగా, ప్రతి భారత స్త్రీ యొక్క ఆత్మ గౌరవం నిలబడే విధంగా ఈరోజు భారత కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా భారత ఆర్మీ సంచలనాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అదే ఆపరేషన్ సింధూర్. భరతమాత నుదిటి పైన నెత్తుటి తిలకం దిద్దినటువంటి భారత ఆర్మీ పౌరులు, వీరులు అందరూ కలిసి ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ ఉగ్ర మూకల గుండెల్లో గుణపాలు దించారు. వారి యొక్క ఉగ్ర స్థావరాలపై మిస్సైళ్లతో దాడి చేశారు. దాదాపు 100 మందికి పైగా టెర్రరిస్టులను ఖతం చేశారు. ఇంకా పాకిస్తాన్లో ఎక్కడ దాక్కున్నా లష్కరే తోయిబా లాంటి నీచ నికృష్టమైనటువంటి ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి ఎంతమంది టెర్రరిస్టులున్నా ఉగ్రవాద సంస్థలన్నింటినీ కూడా వారు ఎక్కడున్నారు, వారి స్థావరాలు ఎక్కడున్నాయి, ఎక్కడ వారు టెంట్ వేసుకొని, ఎక్కడ వారి యొక్క నివాసాన్ని ఏర్పాటు చేసుకొని వారు ఎక్కడ బతుకుతున్నారో మొత్తం కూడా వెరిఫై చేసి ఆ ఉగ్రముక్కల స్థావరాల మీద మిస్సైల్తో దాడి చేయడానికి మరి భారత ఆర్మీ అనుక్షణం కూడా సిద్ధంగా ఉంది. మరి పాకిస్తాన్ సరిహద్దుల దగ్గర భారత ఆర్మీ జవాన్లందరూ కూడా రొమ్ము విరుచుకొని ధైర్యంగా నిలబడ్డారు. ఏ క్షణం యుద్ధం వచ్చినా సరే వారి మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంకొక అంశం ప్రధానంగా చెప్పాలంటే భారత ఆర్మీ
ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరిట చేసినటువంటి ఈ యొక్క ప్రయోగం ఏదైతే ఉందో అది కేవలం పాకిస్తాన్ ఉగ్ర మూకల మీద మాత్రమే కానీ పాకిస్తాన్ దేశం మీద కానీ ఆ పౌరుల మీద కానీ కాదు. కేవలం పాకిస్తాన్లో ఉండి తలదాచుకుంటున్నటువంటి ఉగ్ర మూకలు వారికి మద్దతు ఇస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల మీద మాత్రమే, శక్తుల మీద మాత్రమే భారత ఆర్మీ తన పంజా విసురుతుంది తప్ప పాకిస్తాన్లో ఉన్నటువంటి కొంతమంది అమాయక పౌరుల మీద మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి పగ తీర్చుకోవాలనేటువంటి ఆలోచనలో కూడా భారత ప్రభుత్వం కానీ ఆర్మీ కాదని లేదని ఖచ్చితంగా చెప్పుకోవాలి. కేవలం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రమూకలను మట్టు పెట్టడమే భారత్ యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. ఆపరేషన్ సింధూర్ ఇక నుంచి ప్రతి భారతీయుడి యొక్క నుదిటిన ఉన్నటువంటి ఆ కుంకుమ ఏదైతే ఉందో ఆ కుంకుమ చూస్తేనే పాకిస్తాన్ ఉగ్రమూకలు భయంతో చచ్చిపోవాలి, భారత్ వైపు కన్నెత్తి చూడాలన్న భయంతో వణికిపోవాలి. ప్రతి భారతీయ స్త్రీ నుదిటిన ఉన్నటువంటి ఆ సింధూరాన్ని చూసి ఎవడైనా సరే, పాకిస్తాన్ ఉగ్రమూకలైనా సరే, పాకిస్తాన్లో ఉండి భారతదేశాన్ని హేళనగా చేసి మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క ముష్కర మూకలు ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ తల దించాల్సిందే, తల వంచాల్సిందే. మేరా భారత్ మహాన్.